సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ఒకప్పుడు గుండెపోటు అంటే తెలియదు, ఇప్పుడు 20 సంవత్సరాలకే గుండెపోటు వస్తుంది. హాస్పిటల్స్ మొత్తం ఎప్పుడు కలకలాడుతూ ఉంటున్నాయి. ఏది తిన్నా, ఏది తాగుదామన్నా కల్తీ, అంతా కల్తీ. పిల్లలు తాగే పాల దగ్గర నుంచి తినే బియ్యం వరకు అన్నీ కల్తీ. ఆ కల్తీ పాలు తాగి బాడీలో ఉన్న అన్ని అవయవాలు పాడైపోతున్నాయి. అప్పుడప్పుడు అధికారులు దాడులు చేసినా ఆ కంత్రిగాళ్ళు మారడం లేదు. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ పాలను కల్తీ చేస్తున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ కలుపుతున్నారు. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎందుకు వాడతారు తెలుసా? చెవిలో పురుగు లేకుండా చీమ వెళ్ళి చీమపోటు పొడుస్తుంటే అది వాడతారు. దీన్ని వేయడం వల్ల వచ్చే నురుగుకు చెవిలో వెళ్ళిన ఆ కీటకాలు, పురుగులు, చీమలు బయటకు వస్తాయి. అలాంటి దాన్ని పాలలో కలుపుతున్నారు ఆ ఈడియట్స్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు. బాలం శేఖర్ పాల కేంద్రంపై దాడి చేసి 110 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పాలను తయారు చేసి 1 లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 14 కేజీల డాల్ఫర్స్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కరోనా పేరు చెప్తే చాలు గుండె పగిలిపోతుంది. పాపం తినడానికి తిండలేని ఎంతో మంది రోడ్డు మీద పడ్డారు. ఆ టైంలో పట్టెడన్నం పెట్టేవాళ్ళు కరువయ్యారు. వాళ్ళ బాధ చూడలేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం ఫ్రీగా రేషన్ బియ్యం ఇస్తుంది. బ్లాక్ మార్కెట్కు అలవాటు పడ్డ బ్రోకర్ నాయాళ్ళు దాన్ని కూడా వదలడం లేదు. వాళ్లకు ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్ చేసి ఆ పేదల నోట్లో మట్టి కొడుతున్నారు. అలా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళని కటకటాలు లెక్కించేలా చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు రేషన్ మాఫియాకు చెక్ పెట్టారు. ఇబ్రహీంపట్నం మండలం కాచివరం నుండి విసన్నపేటకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రి తరలిస్తున్నారు అనే పక్కా సమాచారం అందుకున్న స్థానిక ఇబ్రహీంపట్నం పోలీసులు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న బొలెరో వాహనాన్ని మరియు డ్రైవర్ను మరికొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఒక బొలెరో వాహనాన్ని సీజ్ చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించారు.
చెప్పురా పిలువ బంద్ పెడితే వాళ్ళకేంటి? వాళ్ళకు తెలియని అడ్రస్లు అంటూ ఏమి ఉండవు. గూగుల్ కనిపెట్టని ప్లేస్ కూడా ఇట్టే పెట్టేస్తారు. అంత ఇంటెలిజెంట్. ఎవరైనా అనుకున్నారా? వాళ్ళెవరో బ్రేక్ తర్వాత చూద్దాం. క్యాన్సర్ 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 కి మందు దొరికింది. రోహిణి రసాయన లేహ్యం. ఖరీదైన ట్రీట్మెంట్లకి డబ్బు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 24 రకాల క్యాన్సర్లలో మీది ఏ రకమైన 1, 2, 3, 4 స్టేజ్లలో ఏ స్టేజ్ లో ఉన్నా వాడండి రోహిణి రసాయన లేహ్యం. 9 రోజుల్లో ఫలితాలు ప్రారంభం. 30 రోజుల్లో క్యాన్సర్ దూరం చేసేందుకు తోడ్పడుతుంది. రోహిణి రసాయన లేహ్యం ప్రభుత్వ ఆయుష్ సంస్థచే ఆమోదింపబడిన 100% మూలికా లేహ్యం రోహిణి రసాయన లేహ్యం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. క్యాన్సర్ నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించండి. రోహిణి రసాయన్ 100% ఆయుర్వేదం, GMP సర్టిఫైడ్. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మద్యానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. జస్ట్ మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. కొన్ని ప్రత్యేక రోజుల్లో వైన్ షాపులు బంద్ ఉంటాయి. గాంధీ జయంతి, హోలీ, బోనాలు, గణేష్ నిమజ్జనం ఇలా కొన్ని రోజుల్లో మాత్రమే బంద్ పెడుతూ ఉంటారు. అయితే ఏముంది, మన మందు బాబులకు మందు ఎక్కడ దొరుకుతుందో బాగా తెలుసు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చొక్కేసి వస్తారు. అలా మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్న వ్యక్తులను ఎక్సైజ్ అధికారులు పట్టుకొని జైలు ఊతులు లెక్కించేలా చేశారు. మేడ్చల్ ఎక్సైజ్ అధికారులు 233 విదేశీ మద్యం సీసాలు, 80,000 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 12,57,940 ఉంటుందని సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ తెలిపారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు.
నిందితులు మహిపాల్ రెడ్డి నుంచి 69, రాము నుంచి 96, కృష్ణ కిరణ్ నుంచి 39, ప్రవీణ్ భారత్ సింగ్ నుంచి 44, రాజారాం సింగ్ గిడ్డు నుంచి 12 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. జరిగినటువంటి ఫంక్షన్స్కి ఈవెంట్ పర్మిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఈవెంట్స్తో పాటు తెచ్చుకునేటటువంటి లిక్కర్కి సంబంధించి వాళ్ళు కరెక్ట్ లిక్కర్ తెచ్చుకున్నారా లేదా అనేటటువంటిది ఎవ్రీడే ఈవినింగ్ మన టీమ్స్ రెగ్యులర్గా రేట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే జేఎన్వి ఫంక్షన్ హాల్లో ఏదైతే ఈ యొక్క ఈవెంట్ జరుగుతుందో దాన్ని ఆ రోజు ఎస్హెచ్ఓ మెన్షన్ రేట్ చేయడం జరిగింది. ఆ రేట్లో మనకు ఒక 69 బాటిళ్ళు బ్లాక్ లేబుల్ హర్యానాకు సంబంధించినటువంటి లిక్కర్ దొరకడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి సరుకును సీజ్ చేసుకొని మరలా అక్కడ ఏదైతే రిసెప్షన్ జరుగుతూ ఉందో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే కండక్ట్ చేసిండ్రో ఈవెంట్ అతన్ని కస్టడీలోకి తీసుకొని అతన్ని విచారించగా మనకు ఆయన పిఏ ఉన్నటువంటి రామరాజ్ నగర్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్లో మళ్ళీ ఒక 96 బాటిళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళ పిఏ ద్వారా రాము అనేటటువంటి వాళ్ళ పిఏని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ని కూడా అందులో అక్యూజ్డ్గా చేర్చడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ పిఏని మళ్ళీ తర్వాత మహిపాల్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇంట్రాగేషన్ చేయగా కృష్ణ కిరణ్ అనే వ్యక్తి సప్లై చేస్తున్నట్టు తెలిసింది. ఆ కృష్ణ కిరణ్ వ్యక్తి ఇంటి దుబ్బులాపూర్లో ఉన్న ఆయన ఇంట్లో సెర్చ్ చేయగా మళ్ళీ ఒక 39 బాటిళ్ళు అక్కడ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఆ కృష్ణ కిరణ్ ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ప్రవీణ్ సింగ్ మరియు భరత్ భూషణ్ సింగ్ అని 2 వ్యక్తులకు ఆర్డర్ చేసి నేను ఢిల్లీ నుంచి తెప్పిస్తాను సార్ అని చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్కడైతే ఆర్డర్ సప్లై చేస్తారో అది ఏ విధంగా వస్తుందో దాన్ని ఎంక్వైరీ చేస్తే వాళ్ళకు యాక్చువల్గా వీళ్ళు ఆర్డర్ మాత్రమే ప్లేస్ చేస్తారు. వీళ్ళకి సప్లై చేసేది రాజారాం సింగ్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి సప్లై చేస్తాడని తెలిసింది. ఆ రాజారాం సింగ్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి అతని దగ్గర కూడా ఒక 12 బాటిళ్ళు సీజ్ చేయడం జరిగింది. రాజారాం సింగ్ అనేటటువంటి వ్యక్తి హైదరాబాద్లో మొత్తం ఒకరి స్వార్థం 2 కుటుంబాలను క్షోభపెట్టింది. 2 తల్లులకు నరక యాతన అనుభవించేలా చేశారు. ఓ మహిళ ముంబైలో ఓ బాలుని కిడ్నాప్ చేసింది. ఆ బాలుని ఆమె 2 లక్షలకు అమ్మేసింది. ఆమె ఇంకో మహిళకు పిల్లలు లేని మరో మహిళకు 3 లక్షలకు అమ్మేసింది. కిడ్నాప్ చేసింది ముంబైలో అయితే అమ్మింది ఆంధ్రప్రదేశ్లో. బాలుడి కోసం కన్న తల్లి ముంబైలో సంవత్సరం నుండి వెతుకుతూనే ఉంది. ఆ బాలుని కొనుక్కున్న మహిళ ఆ బాబును ఓ స్కూల్లో చేర్పించి అల్లారు ముద్దుగా చూసుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు బాబు ఎక్కడున్నాడో తెలిసింది. అంతే, ఆంధ్రాకు వచ్చిన ముంబై పోలీసులు బాబుని తీసుకొని వెళ్ళారు. ఏడాది నుండి అల్లారు ముద్దుగా చూసుకున్న ఆ తల్లి రోదన వర్ణాతీతం. అలా అని కన్న తల్లి బాధ కాదని లేదనిది. ఏడాది నుండి బాబు కనపడక ఎక్కడెక్కడ వెతికారో, ఎంత బాధపడ్డారో, ఎంతమంది దేవుళ్ళకు పూజలు చేశారో అన్నీ ఫలించి ఆ తల్లి కడుపు కోతను సంవత్సరం తర్వాత తీర్చారు ఆ దేవుళ్ళు. కాదు పోలీసులు. వాళ్ళే లేకపోతే ఆ బాబు తల్లి ఒడికి చేరేవాడే కాదు. 2 తల్లులను మానసిక క్షోభ పెట్టి స్వార్థం కోసం బాలుని కిడ్నాప్ చేసి విక్రయించిన ఆ 2 మహిళలు కటకటాలు పాలయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? ముంబైలో ఏడాది క్రితం అపహరణకు గురైన బాలుడిని తాజాగా ఆంధ్రప్రదేశ్లో గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం గతేడాది ఫిబ్రవరిలో ముంబైలో ఓ బాలుడు కిడ్నాప్ అయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయవాడకు చెందిన ఓ మహిళ బాలుడిని కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. ఆమె జగ్గయ్యపేటకు చెందిన మహిళకు 2 లక్షలకు చిన్నారిని అమ్మేసింది. బాలుడిని కొనుగోలు చేసిన మహిళ దేచుపాలెంలోని తన బంధువుల కుటుంబానికి 3 లక్షలకు విక్రయించింది.
ఆ బాలుడిని వారు అల్లారు ముద్దుగా పెంచుకుంటూ జగ్గయ్యపేటలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చేర్పించి చదివిస్తున్నారు. ఆ స్కూల్లో పాఠశాల వార్షికోత్సవం జరిగింది. ముంబైలో కిడ్నాప్ అయిన బాలుడు జగ్గయ్యపేట పాఠశాలలో చదువుతున్నట్టు గుర్తించిన మహారాష్ట్ర పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి స్కూలుకు చేరుకున్నారు. బాలుడి కిడ్నాప్ అయినట్టు నమోదైన కేసు వివరాలను, బాలుడికి సంబంధించిన ఆధారాలను పెంచుకుంటున్న వారికి చూపించి చిన్నారితో తమను తీసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ శ్రావణి, మధ్యవర్తిగా వ్యవహరించిన జగ్గయ్యపేటకు చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తే బాలుడి వివరాలు లభ్యమైనట్లు చెప్పారు. కాగా ఏడాదిగా పెంచుకుంటున్న బాలుడు ఒక్కసారిగా దూరం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్నారు ఈ కోసం చూస్తున్నారు. వచ్చేది వేసవి కాలం, పిల్లలకు ఎలాగూ హాలిడేస్. ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా? మిమ్మల్నేనండి చేసే ఉంటారు కదండి. ఎందుకైనా మంచిది, మీ నగలు ఏమైనా ఉంటే బ్యాంకులోనో ఇంకా ఎక్కడన్నా పెట్టుకొని వెళ్ళండి. అదేంటి టూర్కి వెళ్తుంటే బంగారం దాచుకొని వెళ్ళమంటున్నారు? మా ఇంటికి సెక్యూరిటీ బాగానే ఉంది కదా, నేనేంటి మీకు చెప్పేది అనుకుంటున్నారా? అదే మీరు చేసే తప్పు. నేను చెప్పేది మీ ఇంటి గురించి కాదండి, మీ మెడలో ఉన్న బంగారం గురించి. ఎందుకు అనుకున్నారా? ఇదిగో అయితే ఈ స్టోరీ చూడండి. అనంతపురం జిల్లా గుంతకల్లు రైళ్లలో ప్రయాణించే వారి నుంచి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 5 లక్షలు విలువ చేసే 104 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుల వద్ద నుంచి సెల్ ఫోన్లను చోరీ చేయడంతో పలు ఫిర్యాదులు అందుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్ట్ చేశారు. గుంతకల్ రైల్వే స్టేషన్లో టార్గెట్ చేసుకుని కొంతమంది దొంగలు ఈ చైన్ స్నాచింగ్స్ ట్రైన్స్లో చేయడం జరిగింది. వాటి మీద ఆర్పిఎఫ్, మన గుంతకల్ జిఆర్పి స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఆర్పిఎఫ్ వాళ్ళ సహకారంతో మా జిఆర్పి సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది ఐడి బట్టి వాళ్ళంతా కలిసి సాకే ఉదయ్ సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.